నిన్న ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా శాసన మండలి సమావేశాలు చూసిన తర్వాత విద్యాశాఖ మంత్రి బాధ్యతల్ని హోంమంత్రి అదేవిధంగా మిగతా శాఖల మంత్రులు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ లేవనెత్తినటువంటి అంశాలు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు, వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు ఇష్టానుసారంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ చేసి వాటిలో వీళ్ళ వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పించుకున్నారన్న ఆరోపణ. దాని మీద వైసీపీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారుల ద్వారా ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేపిస్తే లాభం ఉండదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ప్రెస్టేజెస్ తీసుకుని సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించాలి. తప్పులు ఒప్పులు ఉంటే వాళ్ళే తేల్చేస్తారు. సో దాన్ని వైసీపీ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది, సిబిఐ ద్వారా ఎంక్వైరీ ఇప్పించేస్తే ఏ గోళా లేదు కదా, మేము సైలెంట్ అయిపోతాం, మీ పని మీరు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే సిబిఐ దగ్గరికి వెళ్ళడం లేదు కూటమి ప్రభుత్వం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో కొన్ని వాటికి పడవు. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి పడదు, అదేవిధంగా అమెరికాకి చైనాకి పడదు, అలా కొన్ని ఉంటాయి. అలానే సిబిఐకి పడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఘనత 2018లోనో 2017లోనో సిబిఐ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదని చెప్పేసి జీవో కూడా రిలీజ్ చేశారు. అది చంద్రబాబు నాయుడికి సిబిఐకి ఉన్నటువంటి పగ, దాన్ని ఏమంటారు, ఇంక పడదు వాళ్ళిద్దరికి, ఆ ఇద్దరికి పడదు. అటువంటి సిచ్యువేషన్లో వైసీపీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయించండి అంటే వేపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జీవితంలో వేయించడు. జీవితంలో మీకు అందరికీ బాగానే గుర్తుంటేదేమో, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించాడు. సిబిఐలో తేలింది జగన్మోహన్ రెడ్డి గారికి పరిటాల రవి గారికి హత్యకి ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పేసి ఆనాడు సిబిఐ ఎంక్వైరీలో తేలింది. అలా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని తన కుమారుడికి ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతగా సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి సూచిస్తున్నట్టు మరి అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇలా మాట్లాడడం వల్ల తన కొడుకు యొక్క రాజకీయ కెరీర్ నాశనం అయిపోతుందని చెప్పేసి తెలియదా? ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు అలా వ్యవహరిస్తున్నాడో మనకైతే అర్థం కాదు. ఇంకేమైనా మాట్లాడితే జగన్ అసెంబ్లీకి రా అంటారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ దానికి మీరు సమాధానం చెప్పలేక అక్కడ నుంచి మీరు పారిపోతున్నారు. అలాంటిది జగన్ అసెంబ్లీకి రా అంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి? శాసనమండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు, వైసీపీ ఎమ్మెల్సీలకు సమాధానాలు చెప్పండి. సమాధానం చెప్పలేక ఒకవైపు అచ్చెన్నాయుడు గారు, ఆయన ఏ శాఖ మంత్రి అండి? ఆయన విద్యాశాఖ మంత్రియా? కాదు కదా. మరి ఆయన ఎందుకు మరి బొత్స గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఏదేదో మాట్లాడిస్తున్నాడు? గాడిద అంటాడు, అది అంటాడు, బుద్ధి అంటాడు, గిద్ద అంటాడు, ఏది పడితే అది మాట్లాడేస్తాడు. తర్వాత వంగల్పూడి అనిత గారు లేస్తారు, ఆమె మాట్లాడుతుంది. ఆమె ఏ శాఖ మంత్రి? హోంశాఖ మంత్రి. ఆమె విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం ఏంటి? అసలు ఏపీ క్యాబినెట్లో ఏం నడుస్తుంది బాబు? విద్యాశాఖ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్కి? అనిత మేడం గారా? అచ్చెన్నాయుడు గారా? కాదు కదా. మరి విద్యాశాఖ మంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. శాసనమండలిలో ఆయన గారు సమాధానం చెప్పాలి. ఆయనేమో అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్తుంటాడు. అక్కడ క్వశ్చన్ రైట్ చేసేవాళ్ళు లేదని చెప్పేసి సమాధానం మీకు ఇష్టం వచ్చి మీరు చెప్పుకుంటా పోతారా? శాసనమండలిలో సమాధానాలు చెప్పాలా? అక్కడ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అక్కడి నుంచి తెప్పించుకోవచ్చి అసెంబ్లీలో కూర్చొని మీరు ఏదో మాట్లాడేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నమ్మబలికే, అంటే ఏదో విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి. ఇది కరెక్టేనా? నారా లోకేష్ గారు నేను ఇక్కడే ఉంటా, వస్తావా జగన్ అని చెప్పేసి అసెంబ్లీలో సవాల్. మరి ఇదే నారా లోకేష్ గారు శాసనమండలిలో కూర్చొని సవాల్ చేయొచ్చు కదా, అక్కడ సమాధానం చెప్పచ్చు కదా, ప్రశాంతంగా చెప్పచ్చు కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తులకు సర్టిఫికేట్ ఇచ్చుకొని ఉద్యోగాలు ఇప్పించుకున్నారు కదా. దానికి నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఆయన చెప్పిన సమాధానం, మేము పివి సింధుకి ఇచ్చంటే స్పోర్ట్స్ కోటాలో మేము అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడతారు. పివి సింధు గారికి ఇచ్చేటువంటి ఉద్యోగాలకి మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటువంటి డిఎస్సిలో ఇచ్చేటువంటి ఉద్యోగాలకి చాలా తేడా ఉంది. పివి సింధు గారు ప్రపంచ క్రీడాకారిణి. అదేవిధంగా ఒక క్రికెటర్ చరణ్ రెడ్డి అనుకుంటా కడప జిల్లాకు సంబంధించి, ఆమెకు కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. అవును, ఆమె కూడా ఇంటర్నేషనల్లో క్రికెటర్. అటువంటి వ్యక్తులకు ఇవ్వడంలో తప్పులేదు.
కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? మీ అనుకూల వ్యక్తులకు ఏదో ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఏదో చేసేసి వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. అది కదా ఆరోపణ. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాంట్లో నిజ నిజాలు బయట తీయాలి. అవేవి మాట్లాడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంట గ్రూప్ 1లో ఏవో అవకతవకలు జరిగాయంట. ఇది నా జీవితంలో చూడలేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతారు. నా 50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు అటువంటి చూడలేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఒకవేళ మీకు దాని మీద డౌట్ ఉన్నా, గతంలో వైసీపీ నిర్వహించిన గ్రూప్ 1లో డౌట్స్ ఉన్నా, అనుమానాలు ఉన్నా, దాని మీద కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు నిందలు వేస్తున్నారో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి. రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజాలు నిగ్గుదేల్చండి. వాళ్ళకే క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది కదా. అవి ఏవి చేయరు. అసెంబ్లీలో అక్కడ ఎక్కడ ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ఒకటే వాగుడు. అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో మెలగాల. పైన కింద మందే కదా ప్రభుత్వం. పైన మందే కింద మందే, అంతా మంది. దేశవ్యాప్తంగా అందరూ అధికారులు మన చేతిలోనే ఉన్నారు. ఏమైంది, ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే అయిపోతుంది కదా, సింపుల్గా అయిపోతుంది కదా. మహా అంటే 1 monthలో రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా. అవి ఏవి చేయరు. కానీ మైకులు పట్టుకొని మాత్రం గట్టిగా మాట్లాడుతుంటారు. రాజకీయ ఆరోపణలు ఈనాటి ప్రజలకి ఎవరు కూడా లాభం లేదు. ఏవైనా సరే పేపర్ డాక్యుమెంట్స్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అవి చూపించండి. మీ పోలీసులతో మీరు చేయించుకుంటే ఇన్వెస్టిగేషన్ కాదు. మీరు అధికారంలో ఉంటే మీరు చెప్పినందే మీ అధికారులు కూడా చేస్తారు. దాని పక్కన పెట్టేసి సిబిఐతో ఎంక్వైరీ చేయించింది. చాలా ప్రెస్టీజియస్ వ్యవహారం ఇది. అలా చేపిస్తే మీకు మీ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఓకే మీరైతే అయిపోయింది, మీ కుమారుడు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఒక పార్టీకి ఇంకా ఫ్యూచర్లో ఒక పార్టీని లీడ్ చేసిన అవసరం కూడా ఉంది. అటువంటి వ్యక్తి యొక్క రాజకీయంగా ఎదగకుండా మీరే అతను తొక్కేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు వచ్చేప్పుడు ప్రజల్లోకి వెళ్ళిందంటే చాలా ఇంకా అతని రాజకీయ జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రసంగాలు కాకుండా, అర్థమైందా, రాజకీయ ప్రసంగాలు కాకుండా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయండి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి ప్రజలకు నిజాలు చెప్పండి. అంతేగాని అక్కడ అసెంబ్లీలో కూర్చొని ఎవరు లేని చోట మేము చెప్పిందే నిజమని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నాలు చేయకండి.